హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి జిప్పు స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఒకటే మెజర్మెంట్ తీసుకోకూడదు. బిగినర్స్ ఇలాంటివి మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో తీశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నెక్ కోసము క్యాన్వాష్ లైనింగు ఇలా ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని హాఫ్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని టూ సైడ్స్ నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని స్కేల్ తోటి నెక్ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసము ఫోల్డ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్లో మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఫుల్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్. ఫస్ట్ ఎలా మిస్టేక్గా మార్కింగ్ ఇస్తారని చూపిస్తాను. ఆ తర్వాత మిస్టేక్ చేయకుండా ఎలా మార్కింగ్ ఇవ్వాలని చూపిస్తాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్ బ్యాక్ సైడు మార్కింగ్ ఇచ్చుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చుకి సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటూ ఫ్రంట్ ఎలా కట్ చేసామో బ్యాక్ అలానే కట్ చేస్తూ వెళ్తారు. నెక్ ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇలానే కట్ చేసేసుకొని నెక్స్ట్ స్టిచ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల షోల్డర్ దగ్గర డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ వీడియో నేను బిగినర్స్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. వేరే క్యాన్వాష్ క్లాత్ ఐరన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని సేమ్ నెక్కి ఎలాగ ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇలాగ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఫోల్డింగ్లో నెక్ లెంత్ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో అక్కడి నుంచి నెక్ స్టార్ట్ అవ్వాలి. ఈ గ్యాప్లో జిప్ అనేది వస్తుందన్నమాట. ఇలాగ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్ ఈ 1/2 ఇంచ్ నుంచి నెక్ విడ్త్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఫుల్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు బ్యాక్ నెక్ కట్ చేసిన పీస్ ఇది చూపిస్తాను. ఈ 1/2 ఇంచ్ అనేది మిస్టేక్గా కట్ చేసుకునిందంటే షోల్డర్స్ డిఫరెన్స్ అనేవి వస్తాయి. నెక్ అనేది ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ మిస్టేక్ వల్లే బిగినర్స్కి షోల్డర్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. నెక్ జిప్పు స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ మిస్టేక్ చేయకుండా ఇలా కట్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నెక్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మిస్టేక్ చేయకుండా కట్ చేసేసుకునిందంటే స్టార్టింగ్ నుంచే టైలరింగ్ అనేది ఈజీగా వస్తుంది. క్లియర్గా చూపిస్తున్నాను. 1/2 ఇంచు ఈ జిప్ స్టిచ్ చేయడంలో వెళ్ళిపోతుంది. నెక్ అనేది చిన్నదైపోతుంది అనమాట. అందుకే ఇలాంటి మిస్టేక్ చేయకుండా స్టిచ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.